వెల్కమ్ టు టీశాట్. నేను మీ లింగరాజ్. వివిధ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం టీశాట్ వారు అందిస్తున్న శిక్షణా తరగతుల్లో భాగంగా మనం ప్యూర్ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మనము నెంబర్ సిస్టమ్ అనే చాప్టర్ని చూస్తూ ఉన్నాం. సో ఇలా మనము నెంబర్ సిస్టంలో గత 2 క్లాసుల్లో మనము సంఖ్యలో రకాల గురించి చూసాం. ప్రధాన సంఖ్యలు, వాటి యొక్క కారణాంకాలు మరియు సంఖ్యల్ని ఉపయోగించి అంకెల్ని రాయడము, యూనిట్ డిజిట్ని కనుక్కోవడం అనే అంశాలను కూడా డిస్కస్ చేశాం. సో ఈ క్లాస్ ద్వారా మిగతా అంశాలను ఒకసారి చూద్దాం. సో ఇందులో మనము ఏం చూస్తాము అంటే సంఖ్యల యొక్క మొత్తాన్ని కనుగొనడాన్ని చూస్తాం. సో ఇక్కడ సంఖ్యల యొక్క మొత్తం అనుకోండి, ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. సో 1తో స్టార్ట్ అవుతాయి, 2, 3, 4, 5, 6 ఈ విధంగా n వరకు సంఖ్యలు ఉంటాయి. విధంగా n వరకు సంఖ్యలు ఉంటే వీటి యొక్క మొత్తాన్ని మనం ఏ విధంగా రాస్తాము అన్నప్పుడు మనం చూస్తాం. దీన్ని ఏమంటారంటే సమ్ ఆఫ్. సో ఈ సింబల్ ఏంటంటే సమ్మేషన్ అనే సింబల్, అంటే 1 నుంచి n వరకు ఉండే సంఖ్యల యొక్క మొత్తము అని అర్థం, అంటే సమ్ ఆఫ్ n. ఓకే, సో n ఈజ్ ఈక్వల్ టు 1 to n అని ఈ విధంగా టెక్నికల్గా రాస్తాం. సో మీరంత టెక్నికల్ వర్డ్స్ వైపు వెళ్లకుండా n సహజ సంఖ్యల యొక్క మొత్తం అని రాసుకోండి. ఏమని రాస్తాం మనం? మొదటి n, మొదటి అంటే 1 నుంచి ప్రారంభం కావాలి. n సహజ సంఖ్యల మొత్తం, మొదటి n సహజ సంఖ్యల మొత్తము అన్న విషయాన్ని మనం ఇక్కడ రాస్తాం. సో మొదటి n సహజ సంఖ్యల యొక్క మొత్తాన్ని మనం ఏ విధంగా కనుక్కుంటాము అని అంటే వెరీ సింపుల్ అండి. దీనికి ముందు ఒక చిన్న కాన్సెప్ట్ మీరు ఇక్కడ చూడండి. సో ఇప్పుడు 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 1, 2, 3. 1, 2, 3 యొక్క యావరేజ్ సగటు ఏమవుద్దో ఒకసారి చూడండి. సగటు అంటే ఏంటంటే అర్థం సంఖ్యల యొక్క మొత్తము బై ఎన్ని సంఖ్యలు ఉన్నాయి. సంఖ్యల యొక్క మొత్తం 1 + 2 3, 3 + 3 6 బై 1 2 3 3 సంఖ్యలు ఉన్నాయి, 2. 1 2 3 యొక్క సగటు ఎంత? 2. 1 2 3 4 యొక్క సగటు కనుక్కోండి. 4 యొక్క సగటు. సో సగటు ఈజ్ ఈక్వల్ టు అంకెల మొత్తము బై అంకెల సంఖ్య. అంకెల మొత్తం 3 + 3 6, 6 + 4 10 బై 4. గమనిస్తే 2 2s 4 3 7 7 3 10. సో గమనిస్తే 10 బై 4 అని రాస్తాం. 5 బై 2 అంటే ఇట్ ఈజ్ 2.5. ఓకే, అదేవిధంగా 1, 2, 3, 4, 5 ఉన్నాయి అనుకోండి. సో దీని యొక్క సగటు ఏమవుతుంది? 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15, 15 బై 5 3. ఈ 3 ఎగ్జాంపుల్స్ నుంచి నువ్వేం గమనించావు అన్న విషయాన్ని మీరు ఇక్కడ చూస్తే 1 2 3 యొక్క సగటు 2, ఇది ఖచ్చితంగా వాటి మధ్యలో ఉన్న సంఖ్య. 1 2 3 4 యొక్క సగటు 2.5, 2.5 కూడా ఖచ్చితంగా ఆ 1 2 3 4కి మధ్యలో ఉన్న సంఖ్య, అంటే ఒక విలువ. 1 2 3 4 5లో 3 కూడా దాని యొక్క యావరేజ్, అంటే వాటి మధ్యలో ఉన్న సంఖ్య, వాటి మధ్యలో ఉన్న సంఖ్య. సో దాంతోపాటు నువ్వు ఇంకొక విషయాన్ని ఇక్కడ గమనించాను. ఏం గమనించాలి అని అంటే, సో 2 ఎలా వస్తుందంటే 3 + 1/2 కూడా 2a, అంటే గరిష్ట సంఖ్య కనిష్ట సంఖ్య యొక్క సగటు కూడా ఆ మొత్తం సంఖ్యల యొక్క సగటు అవుద్ది. 4 + 1 5/2 కూడా సగటే. 5 + 1 6/2 కూడా సగటే. అంటే సగటు ఏమవుతుంది? ఏవైనా వరుస సంఖ్యల యొక్క సగటు మొదటి సంఖ్య మరియు చివరి సంఖ్యల యొక్క సగటు అవుతుంది. ఏంటి మొదటి సంఖ్య? 1. ఏంటి చివరి సంఖ్య? n. 1 మరియు nల యొక్క సగటు. సో ఇక్కడ ఏం చేస్తున్నా నేను? ఫస్ట్ సహజ సంఖ్యల యొక్క సగటు రాస్తున్నా. ఫార్ములాస్ని అప్పుడప్పుడు బ్లైండ్గా గుర్తుపెట్టుకోకుండా కొంత కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈజీ ఉంటుందండి. కొన్ని ఫార్ములాస్ బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, అప్పుడు గుర్తుపెట్టుకుంటాం. సో n + 1/2, n + 1/2 ఇది సగటు. ఏవైనా ఇవ్వబడిన n అంశాల యొక్క సగటు కనుక మనకుంటే వాటి యొక్క మొత్తం ఏమవుతుందంటే n అంశాలు ఇంటూ సగటు అవుతుంది. ఇప్పుడు చూడండి, సగటు యొక్క ఫార్ములా ఏంది? సగటు ఈజ్ ఈక్వల్ టు సంఖ్యల మొత్తం బై సంఖ్యల సంఖ్య బై సంఖ్యల సంఖ్య. నీకు కావాల్సిన సంఖ్యల మొత్తం కావాలి. సంఖ్యల మొత్తం కావాలంటే సగటుని సంఖ్యల యొక్క సంఖ్య చేత మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి వెరీ సింపుల్. సో సహజ సంఖ్యల మొత్తం ఈజ్ ఈక్వల్ టు
సగటు ఇంటూ సంఖ్యల సంఖ్య. ఇది n అంకెల సంఖ్య సగటు కాబట్టి సగటు n+1/2 ఇంటూ n అని రాస్తాం. దాన్ని ఫార్ములేట్ చేస్తే n ఇంటూ n+1/2 అవుతుంది. అంటే సహజ సంఖ్యల యొక్క మొత్తానికి ఫార్ములా ఏంది? n ఇంటూ n+1/2. ఒకవేళ బేస్ సంఖ్యలు ఉన్నాయనుకోండి 1, 3, 5, 7 మీకు ఆల్రెడీ చెప్పాం. బేస్ సంఖ్యల యొక్క సంఖ్య ఎన్నవ సంఖ్య ఏమవుద్దంటే 2n-1 అవుద్ది. ఓకే, వెరీ సింపుల్, 2n-1. సో దీని యొక్క సగటు అంటే ఏం రాస్తాం మనము? మొదటి మరియు చివరి సంఖ్యల యొక్క మొత్తం 2n-1 + 1/2 ఇంటూ ఇవి n అనే సంఖ్యలు ఉంటాయి, ఎందుకంటే ఇది nవ సంఖ్య కాబట్టి. సో ఇక్కడ -1 + 1 క్యాన్సల్, 2n/2 క్యాన్సల్, n ఇంటూ n స్క్వేర్. అంటే 1 నుంచి n వరకు, అంటే 1 నుంచి n బేస్ సంఖ్యల యొక్క మొత్తం, n వరకు కాదు, n బేస్ సంఖ్యలు ఉంటాయి. సో మొదటి నుంచి 20 బేస్ సంఖ్యలు ఉన్నాయనుకోండి, దాని యొక్క మొత్తము 20 స్క్వేర్. 1 నుంచి 10 బేస్ సంఖ్యలు ఉన్నాయనుకోండి, దాని యొక్క మొత్తము 10 స్క్వేర్ అవుతుంది. మరి దీని యొక్క సగటు ఏమవుతుంది? దట్ సగటు ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ n అవుతుంది. మొదటి 10 బేస్ సంఖ్యల యొక్క సగటు 10 అవుతుంది. ఓకే, రైట్. సో సేమ్ థింగ్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సరి సంఖ్యలు రాస్తాం. మొదటి n సరి సంఖ్యల మొత్తం, మొదటి n సరి సంఖ్యల మొత్తం ఎంత? సో మొదటి సరి సంఖ్య 2, 4, 6, 8, 10 సో ఆన్. సో ఎన్నవ సరి సంఖ్య ఏమవుద్దంటే 2n అవుద్ది. ఎందుకంటే 2 1s 2, 2 2s 4, 2 3s 6, 4వ సరి సంఖ్య 2 4s 8, 5వ సరి సంఖ్య 2 5s 10, ఎన్నవ సరి సంఖ్య 2n's 2n. కాబట్టి ఇప్పుడు వీటి యొక్క మొత్తాన్ని కనుక మనం గమనిస్తే సగటు ఏమవుతుంది? ఫస్ట్ థింగ్ వీఆర్ గోయింగ్ టు రైట్ మొదటి n సరి సంఖ్యల యొక్క సగటు, దట్ ఈజ్ 2n + 2/2. when we common the 2n+1/2, so that is equal to n+1. కాబట్టి మొదటి n సరి సంఖ్యల యొక్క సగటు ఎంత అంటే n+1. మరి వాటి యొక్క మొత్తం ఎంత అంటే, వాటి యొక్క మొత్తం ఎంత అంటే n అనే సరి సంఖ్యలు ఉన్నాయి కాబట్టి n ఇంటూ n+1, n ఇంటూ n+1. సో ఈ మూడు అంశాలు మనము ఒక చోటికి చేర్చుదాం. ఓకే, సో మొదటి n, మొదటి నుంచి అంటున్నాను, మొదటి n సహజ సంఖ్యలు. నెక్స్ట్ మొదటి n బేసి సంఖ్యలు, మొదటి n సరి సంఖ్యలు. వాటి యొక్క మొత్తము ఎంత? వాటి యొక్క సగటు ఎంత? మొదటి n సహజ సంఖ్యల యొక్క మొత్తము n ఇంటూ n+1/2, వాటి యొక్క సగటు n+1/2. మొదటి n బేస్ సంఖ్యల యొక్క మొత్తము n ఇంటూ n స్క్వేర్, వాటి యొక్క సగటు n. మొదటి n సరి సంఖ్యల యొక్క మొత్తము n+1 ఏమొచ్చిందాక మనకి? సో n ఇంటూ n+1, దీని యొక్క సగటు జస్ట్ n+1, జస్ట్ n+1. సో ఇవి మొత్తం మూడింటికి సంబంధించిన ఫార్ములా. సో మీరు దీన్ని జాగ్రత్తగా ఇలా ఒక టేబుల్ లాగా రాసుకోండి, మీకు ఈజీగా ఒకే చోట 3 ఫార్ములాస్ ఉండిపోతాయి. ఓకే, సో నెక్స్ట్ వన్ చూస్తే మొదటి 50 సహజ సంఖ్యల మొత్తాన్ని కనుగొనండి. మొదటి 50 సహజ సంఖ్యల యొక్క మొత్తం. మొదటి 50 సహజ సంఖ్యల అంటే అర్థం 1 + 2 + 3 + 4 + సో ఆన్ 50 వరకు. ఇలా కూడా క్వశ్చన్ ఇచ్చి ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటాడు. అంటే 1 నుంచి 50 వరకు గల సంఖ్యల యొక్క మొత్తాన్ని కనుగొనండి అంటాడు. సో 1 + 2 + 3 + 4 ఫస్ట్ నువ్వు గమనించాల్సి అంటే మొదటి నుంచి ఉన్నాయా? అవును, మొదటి నుంచి ఉన్నాయి. ఎక్కడి వరకు ఉన్నాయి? 50 వరకు ఉన్నాయి. వెరీ గుడ్. సో 1 నుంచి 50 వరకు గల సహజ సంఖ్యల యొక్క మొత్తానికి ఫార్ములా మనకుంది n ఇంటూ n+1/2 అని.
అలా ఫార్ములేట్ చేసుకోవచ్చు. నేను చెప్పిన విషయాన్ని కూడా ఇక్కడ ఫాలో అవచ్చు. ఏమని ఫాలో అవచ్చు? మొదటి n సహజ సంఖ్యల యొక్క మొత్తం అంటే వాటి యొక్క మొదటి మరియు చివరిల సగటు ఇంటూ ఆ సంఖ్యల యొక్క సంఖ్య. కాబట్టి 50 + 1 ఇదే n+1 ఇంటూ n/2. సో 225. Now 51 into 25. 25 ones are 25. So 25 twos are 125 plus 2 1275. కాబట్టి 1275 అవుతుంది. మరి వాటి యొక్క సగటు ఏమవుతుంది? వాటి యొక్క సగటు అంటే సింపుల్ n+1/2 అవుతుంది. అది 50 ప్లస్ 1/2, 51/2 అంటే 20.5 అవుతుంది. సో వాట్ ఈస్ ద యావరేజ్? 20.5 ఈజ్ ద యావరేజ్. నెక్స్ట్ వన్, 51 నుంచి 100 వరకు గల అన్ని సహజ సంఖ్యల మొత్తాన్ని కనుగొనండి. ఎక్కడి నుంచి అండి? 51 నుంచి 100 వరకు. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే 51 నుండి అంటే 51 కూడా తీసుకోవాలి. 51, 52, 53 సో ఆన్ 100 వరకు. ఎక్కడి వరకు అండి? 100 వరకు గల మొత్తము. 100 వరకు అంటే 100 కూడా ఇంక్లూడ్ అవుతుందని అర్థం. సో ఇప్పుడు సార్ మనకి మొదటి నుంచి ఉన్న సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా తెలుసు, n × n+1/2. అది ఇక్కడ అప్లై చేయొచ్చా? చేయకూడదు. ఎందుకు చేయకూడదు అని అంటే అదేంటంటే మొదటి నుండి ఉండాలి. మొదటి నుండి అంటే ఏంటంటే 1 నుంచి 100 వరకు ఉంటే ఓకే, కానీ మధ్యలో ఉన్నప్పుడు ఆ పద్ధతిని మనం వాడము. మరి ఎలా వాడతాము, ఎలా ఉపయోగిస్తాము అన్న అంశాన్ని కనుక మనం ఇక్కడ గమనిస్తే, సో 51 నుంచి 100 అన్నాడు కదా, నువ్వు సగటు కాన్సెప్ట్ ఇక్కడ వాడతాం. సో ఏంటి సగటు యొక్క కాన్సెప్ట్? చివరి సంఖ్య మరియు మొదటి సంఖ్యల యొక్క సగటు. ఏంటిది? 100 + 51/2. ఇది దీని యొక్క సగటు. సగటు ఇంటూ ఉన్న సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 51 నుంచి 100 వరకు. సాధారణంగా 1 నుంచి 100 వరకు 100 సంఖ్యలు ఉంటాయి. 51 నుంచి అన్నాం కాబట్టి ఫస్ట్ 50 లేవు. అంటే 100లో మొదటి 50 లేవు అని అంటే చివరి 50 మాత్రమే ఉన్నాయి. అర్థమైంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 50 వరకు 50 సంఖ్యలు, తర్వాత 51 నుంచి 100. మీరు ఒకసారి గమనించండి, 1 నుంచి 100 వరకు ఉండే సంఖ్యలు ఎన్ని? 100 సంఖ్యలు ఉంటాయి. 1 నుంచి 50 వరకు ఉండే సంఖ్యలు ఎన్ని? 50. మరి 51 నుంచి 100 వరకు ఉండేటి ఎన్ని? 50. మనకు కావాల్సింది 50 సంఖ్యలే కదా. దాని యొక్క సగటు ఇంటూ సంఖ్యల సంఖ్య. హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్? సో 50 నెంబర్స్ ఆర్ దేర్. సో దట్ ఈజ్ 25. నౌ 151 into 25. సో 25 ones are 25. 25 fives are 125 plus 2 127. 25 ones are 25. దిస్ ఈజ్ 3775. 3775గా మనం దాన్ని రాస్తాము. ఓకే. సో మొత్తం 51 నుంచి 100 వరకు గల సహజ సంఖ్యల మొత్తం ఎంత? 3775. నెక్స్ట్ వన్ చూస్తే మొదటి 20 బేస్ సంఖ్యల మొత్తాన్ని కనుగొనండి. సో బేస్ సంఖ్యలు మరియు సరి సంఖ్యలు అన్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు నువ్వు రాయగలిగే బేస్ సంఖ్యల్ని సరి సంఖ్యల్ని కొద్దిగా ఆలోచించి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మొదటి 20 అన్నాడు. మొదటి బేస్ సంఖ్య ఏంటి? 1. తరువాతి బేస్ సంఖ్య 3. తరువాతి బేస్ సంఖ్య 5. ఇప్పుడు నాకు చెప్పును, 20వ బేస్ సంఖ్య ఏది? 20 బేస్ సంఖ్యలు ఉండాలి. అంటే బేస్ సంఖ్యలు వరుసగా నిలబెట్టి లెక్క పెడితే 1 2 3 4 అలా 20 లెక్క పెడితే మొదటి బేస్ సంఖ్య 1, రెండవ బేస్ సంఖ్య 2 కాదు 3. రెండవ బేస్ సంఖ్య ఎంత అండి? 3. మూడవ బేస్ సంఖ్య 5. నాలుగవ బేస్ సంఖ్య 7. అర్థమైంది? అంటే మనం తీసుకునే అంటే కౌంటింగ్ నెంబర్కి మనం తీసుకుంటున్న బేస్ సంఖ్యకి ఏదో కొంత గ్యాప్ ఉంది. ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాము అన్న విషయాన్ని గమనిస్తే, సో nth ఆడ్ నెంబర్ దీన్ని nవ బేస్ సంఖ్య, nవ బేసి సంఖ్య అని అంటే ఏ విధంగా రాస్తామంటే ద nth ఆడ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 2n - 1. 2n - 1 అంటే 20వ బేస్ సంఖ్య అంటే ఏమవుద్ది ఇక్కడ అంటే 2 × 20 40 - 1 39 39 అవుతుంది. అంతే కానీ
20వ బేస్ సంఖ్య 20 కాదు, 20వ బేస్ సంఖ్య 21 కూడా కాదు, 20వ బేస్ సంఖ్య ఏమవుద్దండి 39 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన ఎంత బేస్ సంఖ్య అన్నాడు కాబట్టి ఆ n అనే నెంబర్ని డబల్ చేసి ఒకటి తగ్గించండి. సో అది 39 అవుతుంది. ఇప్పుడు వీటి యొక్క మొత్తాన్ని కనుక్కుందాం. మామూలుగా నీకు మొదటి 20 బేస్ సంఖ్యల యొక్క సగటు తెలుసు n² అంటే డైరెక్ట్గా ఫార్ములా వేసి చేయొచ్చు 20² అని, దట్ ఈజ్ ఈక్వల్ టు 400 వస్తుంది. యాజ్ పర్ ద ఫార్ములా డైరెక్ట్ క్వశ్చన్ మనం చేసాం. కానీ నేను ఇక్కడ ఏం చెప్తుంటే కాన్సెప్ట్ మీకు డిస్కస్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉన్నా. సో ఇవి వరుస సంఖ్యలే. వరుస సంఖ్యలు అని అంటే అర్థం సంఖ్యకి సంఖ్యకి మధ్య సేమ్ గ్యాప్ ఉండాలి, వాటిని వరుస సంఖ్యలు అంట. 1కి 3కి 2 గ్యాప్ ఉంది, 3కి 5కి 2 గ్యాప్ ఉంది, 5కి 7కి కూడా 2 గ్యాప్ ఉంటుంది. అంటే అలా సేమ్ గ్యాప్ మెయింటైన్ చేస్తున్న ఒక సిరీస్ని ఏమంటారంటే వరుస సంఖ్యలు అంట. వరుస సంఖ్యల యొక్క మొత్తం ఏమవుద్దంటే వాటి యొక్క ఫస్ట్ అండ్ లాస్ట్ యొక్క సగటు 39 ప్లస్ 1/2 ఇంటూ ఆ వరుసలో ఉన్న సంఖ్యల సంఖ్య 20 సంఖ్యలు ఉన్నాయి, 40/2 ఇంటూ 20, 20 is 400. సో వాట్ ఈస్ ద వాల్యూ 400. ఓకే క్లియర్ సార్, మీరు ఇంత n² అని 400 వేస్తే అయిపోద్ది కదా, ఇంత స్టోరీ చెప్పాలా మాకు అని మీరు అనుకుంటున్నారు కదా. అలా కాకుండా ఇది కాన్సెప్ట్ మీకు బిల్డ్ అవుతే 1 నుంచి మొదటి 20 బేస్ సంఖ్యలు అని డైరెక్ట్ అడగకుండా ఇండైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చినా సరే, మల్టిపుల్స్ యొక్క క్వశ్చన్ ఇచ్చినా సరే, మనం ఏది ఇచ్చినా సరే ఈ కాన్సెప్ట్ మనకి బ్రెయిన్లో ఉంటే ఎలాంటి క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయొచ్చు. అంటే ఎలాంటి క్వశ్చను, వరుస సంఖ్యల యొక్క సగటు కనుక్కోవడం కానీ వరుస సంఖ్యల యొక్క మొత్తాన్ని కనుక్కోవడం కానీ మనం ఇందులో డిస్కస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అన్నాడు అనుకోండి, 11 యొక్క మొదటి 10 గుణిజాల మొత్తము, 11 యొక్క మొదటి 10 గుణిజాల మొత్తము ఎంత అని అనుకోండి. అప్పుడు ఏం చేయాలి మనము, 11 యొక్క మొదటి 10 గుణిజాలు అంటే ఏంది, 11 ఎక్కం 11 ప్లస్ 11 2s ప్లస్ 11 3s ప్లస్ సో ఆన్ ప్లస్ 11 10s అని ఈ విధంగా రాస్తాం. సో ఇలా 11 1s 11 2s 11 3s 11 10s రాస్తాం కదా. ప్రతి దాంట్లో 11ని కామన్ తీయండి. అప్పుడు ఏమైంది, ఇప్పుడు 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ సో ఆన్ 10 అయింది. అంటే 11 ఇంటూ మొదటి 10 సహజ సంఖ్యల యొక్క మొత్తం ఇలా చేయొచ్చు. అలా కాకుండా దీన్ని ఇంకో రకంగా చేయొచ్చు. 11 1s 11 ప్లస్ సో ఆన్ 11 10s 110, 10వ గుణిజం 110. సో నేను చెప్తున్నాను, మొదటి మరియు చివరి సంఖ్యలు ఏవైనా వరుస సంఖ్యలు ఉంటే మొదటి మరియు చివరి సంఖ్యల యొక్క సగటు ఇంటూ ఆ సంఖ్యల యొక్క సంఖ్య. సో 110 ప్లస్ 11/2 ఇంటూ 10, 120 1/2 ఇంటూ 10, 2 5 10, 5 1s 5, 5 2s 10, 5 1s 5, 605. ఇట్లా చేసినా కూడా అంతే. ఇలా 11 ఇంటూ మొదటి 10 సహజ సంఖ్యల యొక్క మొత్తం ఎంత, 10 ఇంటూ 11/2. సో 2 5s. చూడండి ఏమొచ్చింది, 120 1 ఇంటూ 5, అగైన్ 120 1 ఇంటూ 5, ఇట్ ఈస్ 605. సో బై యూజింగ్ ఫార్ములా దిస్ వన్, బై యూజింగ్ ద కాన్సెప్ట్ దిస్ వన్, మనం ఫార్ములాని ఉపయోగించి ఇలా చేస్తాము, నువ్వు కాన్సెప్ట్ని ఉపయోగించి ఇలా చేస్తావు. సో నువ్వు కాన్సెప్ట్ అండ్ ఫార్ములా రెండు మనకు వచ్చి ఉండాలి. పోటీ పరీక్షల్లో మనల్ని ఎన్నుకునే వారిని ఎవరు ఎన్నుకుంటారు, లక్షల మంది అప్లై చేస్తే 100 మందిని మాత్రమే ఎన్నుకునే సందర్భం ఉంటుంది, కొద్ది మందిని మాత్రమే తీసుకునే సందర్భం ఉంటుంది. ఆ కొద్ది మందిలో మనం ఉండాలంటే ద బెస్ట్ సబ్జెక్ట్ మనం నేర్చుకోవాలి. అంటే ఊరికే ఊకదంపుడుగా ఫార్ములాస్ని షార్ట్కట్స్ని బైహార్ట్ చేయకుండా అసలైన సబ్జెక్ట్ని సిసలైన కాన్సెప్ట్ని మనము నేర్చుకుంటూ ముందుకెళ్తేనే ఉన్న అందరిలో లక్షల మందిలో మనము ప్రత్యేకంగా ఉంటాం, ఆ లక్షల మందిలో మనము విజేతలుగా నిలుస్తాము. అంతే తప్ప ఏదో పుస్తకాల్లో ఇచ్చారు కదా అని చెప్పేసి బైహార్ట్ చేసి మనం వాటినే 1కి 10 సార్లు అదే నిజం అనుకొని మనము పొరపాటు పడకూడదు. ఒరిజినల్ సబ్జెక్ట్ మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్, ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు సబ్జెక్ట్ని బిల్డ్ చేయడానికి, కాన్సెప్ట్ని మీలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా పోటీ పరీక్షలో మనం విజయం సాధిస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి, రైట్. ఇది సంఖ్యల యొక్క బేస్ సంఖ్యల యొక్క మొత్తాన్ని కనుక్కోవడం, వరుస సంఖ్యల యొక్క మొత్తాన్ని కనుక్కోవడం. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే, మొదటి 25 సరి సంఖ్యల మొత్తాన్ని కనుగొనండి. మొదటి 25 సరి సంఖ్యలు,
మళ్ళీ మీకు చెప్తున్నాం. మొదటి సరి సంఖ్య 2 ఎక్కం 2, రెండో సరి సంఖ్య 2 రెండ్ల 4, మూడో సరి సంఖ్య 2 ముళ్ళ 6, 2 నాళ్ళ 8, 25వ సరి సంఖ్య 2 25ల 100, 2 25ల 100. సో ఇప్పుడు ఇవి కూడా వరుస సంఖ్యలే. వరుస సంఖ్యల యొక్క మొత్తం ఏమవుతుందంటే మొదటి మరియు చివరి సంఖ్యల యొక్క సగటు, మొదటి మరియు చివరి సంఖ్యల యొక్క సగటు. సో 50 + 2, 50/2 ఇంటూ 25, అంతే కదా, 20 సంఖ్యలు ఉన్నాయి, 2 26ల. ఓకే, సో 25 25ల 625 + 25 650, 650. ఫార్ములా కూడా ఉంది. మొదటి 25 సరి సంఖ్యల యొక్క మొత్తము, మొదటి 25 సరి సంఖ్యల మొత్తం, మొదటి 25 సరి సంఖ్యల మొత్తం. సో మొదటి 25 సరి సంఖ్యల మొత్తము అని అంటే n × n+1, 25 × 26, 6250, 6250 అవుతుంది. ఓకే, వెరీ సింపుల్ థింగ్. నెక్స్ట్ వన్ చూస్తే 51 నుంచి 101 వరకు ఉన్న అన్ని సరి సంఖ్యల మొత్తాన్ని కనుగొనండి. 51 నుంచి 101 వరకు ఉండాలి. ఏమి ఉండాలి? అవి సరి సంఖ్యలు ఉండాలి. 51 సరి సంఖ్యనా? కాదు. ఏంటి ఆ సరి సంఖ్య? 51 తర్వాత ఉండేది 52, ఆ తర్వాత ఉండేది 54, ఆ తర్వాత ఉండేది చివరిలో 101 కాదు, 100. ఇలాంటి సందర్భంలోనే మన కాన్సెప్ట్ అనేది హెల్ప్ అవుద్ది. సో ఇవన్నీ వరుస సంఖ్యలు. వరుస సంఖ్యల యొక్క సగటు ఏమవుద్దంటే చివరి మరియు మొదటి సంఖ్యల యొక్క సగటు అంటే 152/2 ఇంటూ ఇక్కడ ఉండే సరి సంఖ్యలు ఎన్ని. ఇక్కడ మీరు గమనించండి, 1 నుంచి 100 వరకు ఉండే సరి సంఖ్యలు 50. ఓకే, 1 నుంచి 52 అన్నాడు కదా, 50 వరకు, 50 వరకు ఉండే సరి సంఖ్యలు 25. 1 నుంచి 100 వరకు ఉన్న సరి సంఖ్యల సంఖ్య 50. అందులో 1 నుంచి 50 వరకు ఉన్న సరి సంఖ్యల సంఖ్య 25. మనకు 1 నుంచి 50 వరకు అక్కర్లా, 50 తర్వాత కావాలి. అంటే 50లో ఈ 25 అక్కర్లేదు. కాబట్టి ఉన్న సరి సంఖ్యల సంఖ్య ఎంత? ఓన్లీ 25. ఎంతన్నది? 25. నౌ ఇట్ ఈజ్ 2తో క్యాన్సల్ చేస్తే 2 7s 14, 2 6 12, 25 150, 25 ఏళ్ళ 175, దట్ ఈజ్ 0, దట్ ఈజ్ 1900. ఓకే, ఎంతండి? అది 1900 అవుతుంది. 51 నుంచి 101 వరకు గల సరి సంఖ్యల యొక్క మొత్తం. ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, సాధారణంగా మనం వరుస సంఖ్యలు ఇచ్చినప్పుడు ఏ విధంగా కనుక్కుంటామన్నది. రెండవది, 52 నుంచి 100 వరకు ఉన్న సరి సంఖ్యల సంఖ్యని ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తామన్నది. సరి సంఖ్యల యొక్క సంఖ్యని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తామన్నది మనం ఇక్కడ చూసినాము. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ కనుక గమనిస్తే 20 నుంచి 101 వరకు గల అన్ని బేస్ సంఖ్యల మొత్తాన్ని కనుగొనండి. 20 నుంచి 101 వరకు గల అన్ని బేస్ సంఖ్యల మొత్తాన్ని కనుగొనండి. ఇందాకనేమో సరి సంఖ్యల గురించి మాట్లాడినాం, ఇప్పుడేమో బేస్ సంఖ్యల గురించి మాట్లాడుతాం. ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం బేస్ సంఖ్యల్ని ఒకసారి గమనించండి. 20 అనేది బేసి కాదు, 20 తర్వాత ఉండేదే బేసి. 21, 23, 25 సో ఆన్ 101 వరకు అన్నాడు కాబట్టి 101 దాకా తీసుకోవాలి. 101 లోపు అని అంటే 101కి ముందు తీసుకోవాలి. అది 100 అయితే 100, 99 అయితే 99. రైట్. ఇప్పుడు ఇక్కడ గమనించండి, 101 అంటున్నాడు. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ 1 నుంచి 100 వరకు రాస్తా. 1 నుంచి 100 వరకు. 1 నుంచి 100 వరకులో సరి సంఖ్యలు 50 ఉంటాయి, బేసి సంఖ్యలు 50 ఉంటాయి. 100 తర్వాత ఉన్న 101ది కదా, 101 బేస్ సంఖ్య అన్నది ఎన్నో బేస్ సంఖ్య అవుద్ది? 50 తర్వాత వచ్చే రూల్ నెంబర్ 51. 101 దాని వాల్యూ. 50 బేస్ సంఖ్యలు 100 వరకు ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చే బేస్ సంఖ్య 101ది 51వ బేస్ సంఖ్య. అంటే మనం క్లియర్గా అర్థం చేసుకుంటే ఏంది, ఇప్పుడు 1 నుంచి 101 వరకు ఉండే సరి సంఖ్యలు 50, ఉండే బేసి సంఖ్యలు 51. 1 నుంచి 101 వరకు
51 ఉంటాయి. కానీ మనకి ఇక్కడ 1 నుంచి 151 లేవే, 21 నుంచే ఉన్నాయి. అంటే ఏవి లేవు, 1 నుంచి 20 వరకు ఉన్న సంఖ్యలు లేవు. అంటే వీటిని తొలగిస్తాము. అంటే 1 నుంచి 20 వరకు ఎన్నైతే బేస్ సంఖ్యలు ఉంటాయో అవి మనకు అక్కర్లేదు అని అర్థం. సో 1 నుంచి 20 వరకు ఎన్ని బేస్ సంఖ్యలు ఉంటాయి, ఎన్ని సరి సంఖ్యలు ఉంటాయంటే సరి సంఖ్యలు 10 ఉంటాయి, బేస్ సంఖ్యలు 10 ఉంటాయి. కాబట్టి 51లోంచి 10ని తీసేస్తే ఉండే బేసి సంఖ్యలు 41. కాబట్టి ఈ మధ్యలో ఈ గ్యాప్లో ఉండే సంఖ్యలు ఎన్ని అంటే 41 సంఖ్యలు ఉంటాయి. వెరీ సింపుల్. ఎందుకండి 41 ఉన్నాయి. క్లియర్? రైట్. ఇప్పుడు మనము దీని యొక్క మొత్తాన్ని కనుగొన్నాం. మొత్తం అంటే ఏం చేస్తాం మనము, వరుస సంఖ్యలు కాబట్టి చివరి సంఖ్యల యొక్క సగటు 101 + 21 122/2 ఇంటూ 41 రాస్తాం. సో 2 6ల 2 1ల. సో 41 6 41. ఓకే, 4 పైకి 41 1 41, 41 6 246, 6 4 24, ఒకటి ఎక్కువ అంటే 6 1 6, 6 4 24, 246. సో 246ని ఇక్కడ యాడ్ చేస్తే 2501. కాబట్టి వాట్ ఈస్ ఆన్సర్? 2501. ఈ విధంగా సంఖ్యల యొక్క సరి సంఖ్యల మొత్తము, బేస్ సంఖ్యల మొత్తము, సహజ సంఖ్యల యొక్క మొత్తము అనే కాన్సెప్ట్ మనం ఇక్కడ డిస్కస్ చేసి ఉన్నాం. 1కి 2 సార్లు జాగ్రత్తగా మళ్ళీ ఈ వీడియోని చూడండి. చూసి నీట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్లో హెల్ప్ అవుద్ది చాలా బాగా. కాబట్టి నోట్స్ ప్రిపరేషన్ అయితే మర్చిపోకండి, నీట్గా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదో వింటున్నాం కదా అంటే చెవిలో హెడ్ ఫోన్ పెట్టుకొని బెడ్ మీద పడుకొని వినడం, లేదంటే టీవీ చూస్తూ వినడం అట్లా చేయకుండా కాన్సన్ట్రేట్గా మీరు క్లాస్ రూమ్లోనైతే ఏ విధంగా ఒక టీచర్ చెప్తున్నప్పుడు నోట్స్ రాసుకుంటూ వింటుంటారో అలా వినడానికి ప్రయత్నం చేయండి. ఏదో ఆన్లైన్ క్లాసులు కదా అని చెప్పేసి మీకు మీరుగా దాన్ని ఏమంటారంటే అలుసుగా తీసుకోకుండా సీరియస్గా యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఆన్లైన్ క్లాసులు వింటూ కూడా ఎంతోమంది ఉన్నత స్థాయి ఉద్యోగాలను సాధించిన వాళ్ళు కూడా మనం పేపర్లో చూస్తూ ఉంటాం. ఎందుకనంటే వాళ్ళు ఆ సీరియస్నెస్ అనేది మెయింటైన్ చేస్తారు కాబట్టి మీరు కూడా అట్లాంటి సీరియస్నెస్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.